బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. బాపట్లలో స్వచ్ఛతకు మరింత ఊతమిస్తూ నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, కమిషనర్ హాసిని పాల్గొన్నారు. సూర్యలంక రోడ్డు నుంచి అన్నా క్యాంటీన్ వరకు భారీ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నెలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది, 3వ శనివారం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్రాన్ని తయారు చేసుకోవాలనే విధంగా మనందరం కలిసి అధికారులతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చేత తీయించటం, అలాగే పచ్చని చెట్లు పెంచటం, ప్లాస్టిక్ వాడకుండా ఉండటం. ఒక జపాన్, ఒక సింగపూర్ ఇలా చూస్తూ ఉంటే ఎంతో పరిశుభ్రంగా ఆ దేశాలు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి, ప్రతి విషయంలోనూ తీరుగా. కానీ మన దేశంలో, మన ఆంధ్రాలో ఏ ప్రాంతంలో చూసినా ప్లాస్టిక్ వాడొద్దు అన్న అవసరాల నిమిత్తం ప్లాస్టిక్ వాడటం, ప్లాస్టిక్ ప్లేస్లో గోని సంచులు వాడమని చెబుతూ ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళడం కూడా కష్టంగా, ఇంటి నుంచి తీసుకెళ్లకుండా ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్లు దొరుకుతాయో ఆ ప్లాస్టిక్ కవర్లు కొనటం, ప్లాస్టిక్ కవర్లు అమ్మే వాళ్ళని నిషేధం చేయాలి, అది చేస్తూ ఉన్నారు. అలాగే ప్లాస్టిక్తో కొన్ని ఇప్పుడు ఫైబరు, ప్లాస్టిక్ కలిపి రేకులు వస్తున్నాయి కొత్తగా, అవన్నీ తయారు చేయాలి. తక్కువ రేట్లో ఎండ దిక్కకుండా ప్లాస్టిక్ రేకులు ఈ మధ్య వాడుతూ ఉన్నారు. అటువంటి కొన్ని వస్తువులు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఉండాలి. కానీ నిరంతరం మనం ఫుడ్కు వాడే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే మనం సరుకులు మోసే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే మనం నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్స్, అది బిస్లరీ అవ్వచ్చు, ఆక్వాఫినా అవ్వచ్చు, ఏమైనా కూడా మనం వాడకుండా ఉంటే వాళ్ళు తయారు చేయడం కూడా మానేస్తూ ఇప్పుడిప్పుడే బాటిల్స్లోకి వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూసా, ప్లాస్టిక్ లాంటి ఒకసారి నీళ్ళ మీద, మంచినీటి మీద, ఒకసారి ప్లాస్టిక్ నిషేధం మీద, ఒకసారి రోడ్లు పక్కన ఉన్న దీని మీద, ఇలా రకరకాల కాన్సెప్ట్లతో రకరకాలుగా ఈ స్వచ్ఛాంధ్ర పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంటి కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పం. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.